తాజాగా బలుపు చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రవితేజ తన తదుపరి చిత్రాల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రాక వచ్చిన హిట్ తర్వాత ప్రయోగాలు చేసి తన కెరీర్ ను రిస్క్ లో పడేసుకోవడం ఇష్టం లేక వేరే భాషలో ఘన విజయం అందుకున్న చిత్రాన్ని రీమేక్ చేయాలనుకుంటున్నాడు. ఇందులో భాగంగా తమిళంలో విడుదలై ఘన విజయాన్ని సాధించిన సుందర పాండియన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు రవితేజ సన్నద్ధమవుతున్నాడు. సుడిగాడు చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న భీమనేని శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన సుడిగాడు చిత్రం కూడా ఓ తమిళ చిత్రానికి రీమేక్ అన్న విషయం తెలిసిందే. కాగా వీరిద్దరి కలయికలో ఇంతకు ముందు దొంగోడు అనే ఒక చిత్రం వచ్చింది. ఇది కూడా రీమేకే. అయితే ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.